తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెలరేగిపోయారు. ఈ సందర్భంగా జక్కంపూడి పలు ఆరోపణలు చేశారు. గెలిచి 8 నెలలు గడిచేసరికి ఎమ్మెల్యే నిజ స్వరూపం బయటపడిందని అన్నారు. గాలికి గెలిచిన వ్యక్తి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. వైసీపీలో కోవర్టులు ప్రస్తుతం ఎవరూ లేరని, గతంలో నువ్వే ఉండేవాడివి, నీకులాగా విజయవాడ బాటా షోరూంలో దొంగతనాలు చేయలేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల దగ్గర డబ్బులు దండుకునే స్థాయి తనది కాదని అన్నారు. వైసీపీ హయాంలో జక్కంపూడి కుటుంబం నియోజకవర్గంలో 1700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 20,000 ఇళ్ల పట్టాలు అందజేసిన స్థాయిని గుర్తు చేశారు. 100 జన్మలు ఎత్తిన జక్కంపూడి స్థాయికి ఎదగలేరని ఎద్దేవా చేశారు. ప్రతి నెల బ్రాందీ షాపుల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్న బ్రతుకు నీదని ఆయన అన్నారు. రైస్ మిల్లుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏవో సస్పెన్షన్కి ఎమ్మెల్యేనే కారణమని అన్నారు. శివాలయంలో హుండీలో డబ్బులు పట్టుకెళ్లిన చరిత్ర మీది, కొబ్బరి చెప్పులు అమ్ముకునే నీకు బ్లడ్ బ్యాంకుల గురించి తెలియదని అన్నారు. చదువురాని నీలాంటి పనికిమాలిన వాళ్లకు విద్యాసంస్థల గురించి తెలియదని దూషించారు. చెన్నైలో బ్రాహ్మణుల ఆస్తులను దొంగిలించి ఈరోజు నీతులు చెబుతున్నావా అంటూ ఆయన పలికారు. లేబర్ కోర్టులలో ఎమ్మెల్యేపై ఉన్న కేసులను పరిశీలిస్తే ఈయన నిజస్వరూపం బయటకు వస్తుందని ఆయన పలికారు. రాజకీయాలలో నా ముందు నువ్వు బాల్ బచ్చావు, నువ్వు చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే విచారణ చేపట్టు అంటూ ఆయన ధ్వజమెత్తారు. వాళ్ళని నమ్మక ద్రోహాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి, ఈ మనిషి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో అతను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేపర్ మిల్లు గురించి మాట్లాడతాడు. నాకు స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏదో కొంతమంది పేపర్ మిల్లులో కార్మికులు మోసపోయి ఏదో కషాయం నమ్మినట్టుగా కొంతమంది గొర్రెల్లాగా పాపం ఈ పెద్ద మనిషిని నమ్ముతా ఉన్నారు. ఈ మనిషి జీవిత చరిత్ర అంటే వెనక్కి వెళ్ళి చూడండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది ఒక కేసు, 40 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసు. మ్యాన్ పవర్ సర్వీసెస్లో పిఎఫ్లు కట్టకుండా ఈఎస్ఐలు ఎగ్గొట్టి జీతాలు ఎగ్గొట్టినటువంటి దాఖలాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. తిరుపతిలో మొదలు వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి లేబర్ కోర్టుల్లో ఈ మనిషి మీద శ్రమ దోపిడీ చేసి కార్మికుల యొక్క కష్టాన్ని దోపిడీ చేసుకున్నటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో లేబర్ కోర్టులో పోయి చూడండి, తెలుస్తాయి మీకు. కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి ఒక మోసగాడిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. జయకృష్ణ అనేటువంటి మేనేజ్మెంట్ తాలూకు మనిషి దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకుంటాడు. ఈ గొడవను చక్కబెట్టడానికి నేను ఒక చిన్న పిక్చరింగ్ ఇస్తా, నాకు ఎంత ఇస్తారు అని చెప్పి. కార్మికుల గురించి ఏం తెలుసా నీకు? మా ప్రస్థానం మొత్తం వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులో కార్మికులు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా అనేది ఏ రోజు చూడలే. కార్మికుల పక్షాన్ని నిలబడ్డాం. అధికార పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడిగా కూడా రోడ్డెక్కి పేపర్ మిల్ యాజమాన్యాన్ని నిలదీశా, నిరాహార దీక్ష కూడా చేశా. అందులో ఆత్మహత్య చేసుకున్న ఒక కార్మికుడికి కూడా తోడుగా నిలబడ్డ, ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేశారు. ఏదో పళ్ళుదోమేమా, ఏదో అప్పుడు ఏం చేసామని చెప్పని అడుగుతున్నాడు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడు బాల్బచ్చాగాడు నా ముందు. రాజకీయాలు నీ బహుశా వయసు లేకపోతే ఒళ్ళో ఇంత భారీగా ఉండుండొచ్చు. రాజకీయాల్లో నా ముందు బాల్బచ్చాడు. నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడో చెవుల్లో పూలు పెట్టుకుని నమ్మడానికి ఎవడు లేడు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అసలు. నీకు అర్హత లేదు అసలు. నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చూయని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు. నీలాంటి కూడా మాట్లాడేది
వేళ ఫైనల్గా నీకు ఒకటే చెప్తాం, నీలాంటి 3rd గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా ఉన్నా, నీకు మళ్ళీ మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తా ఉన్నావో, నీకే కనుక దమ్ముంటే, నువ్వంత సమర్థుడిగా అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా, నేను మంచోడిని కాదు,